లలిత గారితో మీ అనుభవం నేను గజ్వేల్లో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు అక్కతో పనిచేసిన లలితతోని. నాకన్నా వయసులో చిన్నదే ఆమె, పెద్దది కూడా కాదు. అప్పుడే ఆ రోజునే తెలంగాణ ఉద్యమం గురించి పోరాడినాం. ఇప్పుడు మనం చేసుకుంది ఏంది, 12 సంవత్సరాల నుంచి తెలంగాణ రావాలని చెప్పి అందరూ, ప్రతి ఒక్కరు, పిల్లలు పెద్దలందరూ పోరాడినరు, తెలంగాణ తెచ్చిండ్రు. తెలంగాణ వచ్చినాక వాళ్ళు ఉద్యమకారులకు ఏం చేసిండు, కేసీఆర్ గారు ఏమీ చేయలేదు మనకు. ఈ 12 సంవత్సరాల నుంచి మనకు జరిగిన దాంట్లో ఎక్కడ న్యాయం జరగలేము, ఉద్యోగకారులకు కానీ వీళ్ళకి కానీ. అటువంటిది ఈరోజు ఎక్కడనో బాలసుబ్రహ్మణ్యాన్ని మనకు వచ్చింది తెలంగాణ. 12 సంవత్సరాలు తెలంగాణ వచ్చింది పోరాడినందుకు. ఈ 12 సంవత్సరాల ముందు పెట్టింది ఆంధ్ర తెలంగాణ కలిసి ఉంది కాబట్టి పెట్టిండ్రు, దానికి ఏమనలేము మనం. ఇప్పుడు మన తెలంగాణ తెచ్చుకున్నాక ఎక్కడనో మన బాలసుబ్రహ్మణ్యాన్ని తెచ్చి ఇక్కడ పెడతా అంటే మనోళ్ళు ఏం కావాలి, మనోళ్ళు ఎక్కడ పోవాలి? ఎంతో మంది గౌరవిస్తున్నాం మేము, గౌరవించడం చెప్తలేము, గౌరవిస్తున్నాం కాబట్టి మన తెలంగాణలో పెట్టుకుందాం. అవునా కదా? ఇవాళ బెల్లిలో అయితే అంత చిన్న వయసులో ఆమె పోరాడి ఆమె ప్రాణానికి ముక్కలు చేసి పారేసుకుంటూ పోయినరు. అటువంటి ఆమె ఎందుకు పెట్టారు? అంత చిన్న పిల్ల తెలంగాణ ఉద్యమం గురించి పోరాడినప్పుడు ఇలా ఆమె విగ్రహం ఎందుకు పెట్టారు? మన రాజకీయ నాయకులకు సోయి లేదా? ఎవరికి వచ్చిందయ్యా? ఆంధ్రలో పెట్టుకోమను. మన గద్దారికి కూడా వచ్చింది, మరి గద్దాన్ని ఆంధ్రలో పెట్టమను. మన గద్దాను ఆంధ్రలో పెడితే ఆయన ఇక్కడ మనం పెట్టుకుందాం. అవునా కాదా? ఇప్పుడు 10 ఏళ్ళు ఆయన వేసిపోతే మనకి ఏం న్యాయం చేయలేదు. మరి ఈ 2 ఏళ్ల నుంచి రేవంత్ వచ్చిండు కదా, రేవంత్ ఏం చేస్తుండు? రేవంత్ రెడ్డి కూడా దాన్ని మేము విగ్రహం అక్కడో ఇక్కడ పెట్టినాం, సో తెలంగాణ వాళ్ళకి అవకాశం ఇస్తామని స్టార్టింగ్ లో చెప్పారు. మరి ఇప్పుడు ఆంధ్రలో మనకి ఎందుకు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయాలంటే మన తెలంగాణ నుంచి ఒకరిని అక్కడ పెట్టమని ఆంధ్రలో అక్కడ పెట్టినాక మనం ఇక్కడ పెట్టుకుందాం. అవునా కాదా? సో మరి ఇనాగ్రేషన్ ఉంది కదా, ఎవరిది? పెట్టనీయం. మేము పెట్టినా కానీ మేము ముందుకు వచ్చి ప్రాణాలకు తెగించైనా విగ్రహాన్ని తొలగిస్తాం. ఖచ్చితంగా విగ్రహాన్ని తొలగించుడే. ఇన్ని రోజుల నుంచి ఉద్యమకారులు అంతా ఏకమైతాం. ఇంకా మూలకున్న ముసలోళ్ళం కూడా తీసుకొస్తాం మేము. ఆ స్థితికి వస్తుంది ఉద్యమకారులది. సో ఇకపైన పెట్టినటువంటి ఆంధ్ర విగ్రహాలను కూడా కూలగొడతాం. ఇక అవి అంటే పొత్తులు ఉన్నప్పుడు పెట్టిండ్రు కదా, ఇక దాని గురించి మేము ఆలోచించుకోవాలి. రీసెంట్ అది ఆలోచించుకోవాలి మేము కూర్చొని. ఇక అందరం ఉద్యమకారులు అంతా ఏకం కావాలి. ఏకమై ఏది ఎట్లా చేస్తే నడుస్తుందని ఆలోచించాలి మేము. కానీ ఈయనైతే బాలసుబ్రహ్మణ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో పెట్టనీయం. మేము పెట్టినా కానీ మేము తొలగిస్తాం, ముందడుగు వేస్తాం. మా ప్రాణాలు పోయినా సరే, మా పిల్లల ప్రాణాలు పోలేదు ఉద్యమాలకు. దానికోసం తెలంగాణ కోసం ఎంతమంది ప్రాణాలు పోయినాయి, ఎంతమంది అది చేసారు. అదే కేసీఆర్ ఇంట్లో ఒక్కరన్నా చచ్చిపోయినరా? ఒక్కరన్నా? ఏంటిది? రేవంత్ రెడ్డి పెట్టారా? అందరు సేమ్ అండి. ఏ రాజకీయ నాయకుడు దొంగలే తొత్తులేనని చెప్తున్నా కదా. ఎవరైనా అంతే, ఎవరిది సేపు వాళ్ళే చూసుకుంటారు తప్ప ఉద్యమాల గురించి కానీ. కేసీఆర్ ఏం చేసిండు మాకు? ఇన్ని సంవత్సరాలలో 10 సంవత్సరాల కేసీఆర్ మాకు ఉద్యమకారులకు ఇది చేస్తా అది చేస్తా అన్నారు. ఏమైనా చేసిండ్రా? కేసీఆర్ ఏం చేయలేదు. 2 సంవత్సరాలు అయితే రేవంత్ రెడ్డి, ఇంకా 2 సంవత్సరాలు అయిపోతుంది. రేవంత్ రెడ్డి ఏం చేయలేదు. అందుకని ఎవరేం చేస్తలేరు, అసలు మనన్నంటూ గుర్తించలేరు. ఎందుకు? మా ప్రాణాలు పోయినా కూడా, మేము త్యాగం చేసినా కూడా గుర్తిస్తలేరు. అందుకే ఇప్పుడు మేము రోడ్ ఎక్కాల్సి వచ్చింది. ఇంకా